ఆంధ్రుల కలల రాజధాని నిర్మాణం అంటే మామూలు విషయం కాదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక చిన్న మున్సిపాలిటీగా అమరావతి నగరం మిగిలిపోవడానికి వీల్లేదు. అందుకే రెండో దశ భూ సమీకరణ దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అభివృద్ధి పనులు అమరావతికి పరిమితం చేయకూడదని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఆ దిశగా ప్రాంతీయ సమగ్రాభివృద్ధికి శ్రీకారం చుట్టబోతున్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా ప్రాంతీయ జోన్లు ఏర్పాటు చేయబోతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం అధికారానికి వచ్చిన కొద్ది రోజులకే తొలి విడత భూసేకరణ జరిగింది. అమరావతి ప్రాంత రైతుల నుంచి 34,000 ఎకరాలు తీసుకున్నారు. వారికి త్వరలో రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వబోతున్నారు. 5 ఏళ్ల పాటు జగన్ రెడ్డి చేసిన అరాచకాన్ని కాసేపు పక్కన పెడితే కూటమి అధికారానికి వచ్చిన తరువాత అన్ని హంగులు వసతులతో ఉన్న అత్యాధునిక రాజధాని కోసం చేయాల్సిందేమిటో ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ క్రమంలో అమరావతి నిర్మాణానికి కీలక ముందడుగు వేశారు. రెండో విడత భూ సమీకరణకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ భూములు కలుపుకొని 20,000 ఎకరాలు సమీకరించనున్నారు. అందులో 16,000 ఎకరాలు రైతుల నుంచి తీసుకుంటారు. ఏపీ రాజధాని అమరావతి మొత్తం 74,000 ఎకరాల్లో రానుంది. తాడికొండ, పెదకూరపాడు నియోజకవర్గాల్లో తాజాగా భూ సమీకరణ జరుగుతోంది. ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్, స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీ నిర్మాణాలకు మలి విడత భూసేకరణ అనివార్యమని మంత్రి నారాయణ వెల్లడించారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేదే ఆ ఏరియా డెవలప్ కాదు. ఈరోజు హైదరాబాద్ తీసుకుంటే పాత ఎయిర్పోర్ట్ అయితే రోజుకి 20 ఫ్లైట్లు కూడా దిగే కాదు. అందుకని ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు 5,000 ఎకరాల్లో కట్టాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కట్టాలని నిర్ణయించారు. వాటికి కొంత ల్యాండ్ తీసుకోవడానికి ముందుకు యాక్చువల్గా ఈ గ్రామాల్లో కలెక్టరు వారి యొక్క అధికారులు యాక్చువల్గా గ్రామ మీటింగ్లు పెట్టారు. దాంట్లో రిజల్యూషన్స్ తీసుకున్నారు. దాన్ని ఈరోజు క్యాబినెట్కి సబ్మిట్ చేసి అందులో ప్రత్యేకంగా ఏదైతే అమరావతి క్యాపిటల్ చుట్టూ ఇన్నర్ రింగ్ రోడ్డు వస్తుందో ఇన్నర్ రింగ్ రోడ్డుకి మరియు రైల్వే ట్రాక్కి, రైల్వే స్టేషన్కి, తర్వాత ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీకి దానికి సంబంధించి ఈరోజు 16,666 ఎకరాలు 16,666 ఎకరాలు 16,666.56 ఎకరాలని యాక్చువల్గా ల్యాండ్ పూలింగ్ తీసుకోవడానికి ఈరోజు కేబినెట్ ఆమోదం ముద్దేసింది. రెండో విడత భూ సమీకరణ 7 గ్రామాల్లో జరుగుతుంది. ఎక్కడ ఇబ్బందులు లేకుండా, అపోహలకు తావివ్వకుండా సీఎం చంద్రబాబు చర్యలు తీసుకున్నారు. తొలి విడత భూములిచ్చిన రైతులతో సమావేశమై చర్చించిన తరువాత వారి సందేహాలన్నిటినీ నివృత్తి చేసి రెండో విడత భూ సమీకరణకు రెడీ అవుతున్నారు. రాజధానిలో రైతుల సమస్యల్ని పరిష్కరించేందుకు 3-మెన్ కమిటీ చర్యలు తీసుకుంటోంది. అందుకోసం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, పురపాలక శాఖ మంత్రి నారాయణ, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. రైతులకు కేటాయించిన ఫ్లాట్లలో కొన్నిటికి వీధిపోటు సమస్య ఉందని, వాటిని మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చెప్పారు. అయితే ఇళ్ల ప్లాట్లకు మాత్రమే ఈ అవకాశం ఉంటుందని, వాణిజ్య ప్లాట్లకు లేదని స్పష్టం చేశారు. భూ సమీకరణ జరగని భూముల్లో రైతులకు ప్లాట్లు కేటాయించారు. ఆ భూముల్ని సమీకరించడం, సేకరించడంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. కోర్టు కేసులు త్వరగా పరిష్కరించి ఆ ప్లాట్లు రైతులకు రిజిస్ట్రేషన్ చేయించేలా చర్యలు చేపడతారు. ఏదో విధంగా మేము కమ్యూనికేట్ చేసుకొని ప్రతి 2 వారాలకి అందరి సమస్యలు విని సాధ్యమైనంత వరకు అవి వ్యక్తిగతం కాకపోతే 10 మందికి ఉపయోగపడేదైతే అన్ని చేస్తాం. మీరందరూ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది అద్భుతమైన అమరావతి రాజధానిగా చేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ మరొకసారి భరోయిస్తూ సెలవు తీసుకుంటున్నాను. త్రిసభ్య కమిటీతోనూ సీఎం చంద్రబాబుతోనూ మాట్లాడినందున భూ సమీకరణ, అమరావతి నిర్మాణం విషయంలో రైతుల వైపు నుంచి ఇకపై ఎలాంటి అభ్యంతరాలు ఉండవని భావిస్తున్నారు. 26 నవంబర్ కల్లా అయిపోద్దని చెప్పారు. దీని దగ్గర ఇష్యూ ఏం లేదు. రైతులందరూ కూడా సాటిస్ఫై అయ్యారు. నెక్స్ట్ గ్రామ కంటాలు ఇష్యూ ఒకటి తీసుకున్నారు. గ్రామ కంటాలు కూడా ఏం చేశారంటే టీమ్స్ మొత్తం ఎవరెవరికి అలాట్ చేశారు, ఇప్పుడు అబ్జెక్షన్స్ ఉన్నాళ్ళు మొత్తాన్ని కూడా వెరిఫై చేయమన్నారు. చేసి వాళ్ళకి టీమ్స్ చేశారు. ఆ టీమ్స్ను వర్కౌట్ చేసి ప్రతి అలాట్ చేసిన గ్రామ కంఠం దగ్గరికి వెళ్ళి
ఆ రోజు ఏ కండిషన్స్ అలాట్ చేశారో అవి సాటిస్ఫైయింగ్గా కాదా, అట్లాగే ఆ ల్యాండ్ ఓనర్ యొక్క ఒపీనియన్ కూడా తీసుకోమన్నారు. అమరావతితో పాటు పోలవరం నిర్మాణంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. 2028 చివరికల్లా పోలవరం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. పోలవరానికి నిధుల సమస్య కూడా లేకుండా ప్రభుత్వం చూసుకుంటోంది. ఇక రాష్ట్ర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా 3 ప్రాంతీయ జోన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖ కేంద్రంగా 9 జిల్లాలతో విశాఖ ఎకనామిక్ రీజియన్, అమరావతి కేంద్రంగా 8 జిల్లాలతో అమరావతి ఎకనామిక్ రీజియన్, రాయలసీమ 9 జిల్లాలతో తిరుపతి కేంద్రంగా రాయలసీమ ఎకనామిక్ రీజియన్ ఏర్పాటు కానున్నాయి. బోర్డుల ఏర్పాటు, విధి విధానాలకు సంబంధించిన ఉత్తర్వులు వీలైనంత త్వరగా విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రతి జోన్లో స్టీరింగ్, ఎగ్జిక్యూటివ్, ఇంప్లిమెంటేషన్ కమిటీలు ఉంటాయి. సీనియర్ ఐఏఎస్ అధికారి సీఈఓగా వ్యవహరిస్తారు. విశాఖ రీజియన్కు సీఈఓగా యువరాజ్ వ్యవహరిస్తున్నారు. అమరావతి రీజియన్కు ముఖేష్ కుమార్ మీనా, రాయలసీమ రీజియన్కు కృష్ణబాబు సీఈఓగా నియమితులయ్యే అవకాశం ఉంది. అభివృద్ధి ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాకుండా అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారు. 3 ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా క్లస్టర్ వారీగా విజన్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. జిల్లా కలెక్టర్లు, నగరపాలక సంస్థల అధికారుల సమన్వయంతో వీటిని అమలు చేస్తారు. విశాఖ ఎకనామిక్ రివిజన్కు సంబంధించిన కార్యాచరణ ఇప్పటికే మొదలైంది. నీతి ఆయోగ్ దీన్ని రూపొందించింది. అమరావతి ఎకనామిక్ రీజియన్కు విజన్ ప్రణాళికను నీతి ఆయోగ్తో కలిసి సింగపూర్ సంస్థలు రూపొందిస్తాయి. రాయలసీమ ఎకనామిక్ రీజియన్ ప్రణాళిక కూడా నీతి ఆయోగ్ రూపొందించనుంది. అమరావతిలో ఎంత అభివృద్ధి జరుగుతుందో రాయలసీమలో కూడా అంతే అభివృద్ధి జరగాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. విధాన నిర్ణయాలను వేగవంతం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో ఒక స్టీరింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో విశాఖ ఐటీ జోన్గా ఇప్పటికే ఒక అడుగు ముందుకు వేస్తుంది. ఇక విశాఖలో ఇబ్బడి ముబ్బడిగా ఐటీ పరిశ్రమలు వస్తున్నాయి. గూగుల్ డేటా సెంటర్కు సంబంధించి ఇటీవల ఒప్పందం జరిగింది. సిఐఐ భాగస్వామ్య సదస్సుతో విశాఖ రేంజ్ పెరిగిపోయింది. కాగ్నిజెంట్ టెక్నాలజీస్ విశాఖలో 1582 ఎకరాల క్యాంపస్ నిర్మించబోతోంది. మరోవైపు రాయలసీమ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. రాయలసీమ ప్రాంతాన్ని ఉద్యానవన హబ్గా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా పూర్వోదయ పథకం కింద రాయలసీమ ప్రాంతానికి 40,000 కోట్లతో ఓ సమగ్ర ప్రణాళిక అమలు చేసేందుకు సహకరిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే ప్రకటించారు. అరటి, మామిడి, దానిమ్మ, బొప్పాయి వంటి పంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహించాలని భావిస్తోంది. రాయలసీమ పంటలకు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఎగుమతుల కోసం ఎయిర్ కార్గో ఏర్పాట్లు కల్పించడంపై దృష్టి పెట్టింది. సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు కూడా చర్యలు తీసుకుంటోంది. అలాగే డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ, డిఫెన్స్ కారిడార్ల వంటివి ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రకటించి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.